కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫార్మ్ అవుతాయి? అండ్ ఎలా ఫార్మ్ అవుతాయి? ఈ వీడియో క్లియర్‌గా చూద్దాం. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కిడ్నీ స్టోన్స్‌కి వాటర్‌కి ఉన్న సంబంధం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన కిడ్నీస్ మెయిన్ పని ఏంటంటే, మన బాడీలో ఉన్న బ్లడ్‌ని ఫిల్టర్ చేసి, వేస్ట్ ప్రొడక్ట్‌ని యూరిన్ రూపంలో బయటకు పంపించడం. అయితే ఈ వేస్ట్ ప్రొడక్ట్‌లో వాటరు, కాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ తక్కువైందో కాల్షియం ఆక్సలేట్ అండ్ యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు ఇవన్నీ చిన్న చిన్న క్రిస్టల్స్ కింద ఫార్మ్ అవుతాయి. ఈ చిన్న చిన్న క్రిస్టల్స్ కొన్ని రోజుల పాటు అలాగ ఉండడం వల్ల అవి ముద్దగా మారి చివరగా కిడ్నీ స్టోన్స్ కింద ఏర్పడతాయి. అయితే ఈ స్టోన్స్‌లో చాలా రకాలున్నాయి. అవి కాల్షియం స్టోన్స్. ఇవి ఎక్కువ మందిలో ఏర్పడే స్టోన్స్. ఇవి కాల్షియం మరియు ఆక్సలేట్ మిక్స్ అవ్వడం వల్ల వస్తాయి. అండ్ సెకండ్ వన్ వచ్చి స్ట్రోవైట్ స్టోన్స్. ఇవి యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. అండ్ థర్డ్ వన్ యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఇవి ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తాయి. అండ్ ఈ స్టోన్స్ ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువ సాల్ట్ ఫుడ్ తీసుకోవడం, నాన్ వెజ్ తీసుకోవడం అండ్ మెయిన్ రీజన్ ఎక్కువగా వాటర్ తాగకపోవడం వల్ల ఈ స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.